హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్నారు. ఏ అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఎవరెవరు ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది? పూర్తి సమాచారం ఏంటి? కమాండ్ కంట్రోల్ రూమ్కు సినీ ప్రముఖులందరూ కూడా చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులు కూడా భేటీ అయ్యారు. ప్రభుత్వానికి నుంచి ఉన్న ప్రతిపాదనలు ఏంటి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం ఆశిస్తుంది ప్రభుత్వం, ముఖ్యంగా సామాజిక కోణంలో సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఇవ్వాలనే ప్రతిపాదనలు సామాజిక వర్గాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు గద్దర్ అవార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండాకాలంలో అవార్డులు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రతిపాదన కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టబోతా ఉన్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలకు సంబంధించి ప్రోత్సహించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్సేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంని కలిసే ముందు మనతో మాట్లాడడం జరిగింది. సమగ్రంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలపై మాట్లాడతాం. అలాగే ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం కోరుకుంటుందనే విషయాన్ని కూడా విస్పష్టంగా చెప్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు డ్రగ్స్ ఇతర ఏవైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో వాటి విషయంలో సినిమా ఇండస్ట్రీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. బెనిఫిట్ షోలు కానీ ఇతర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి వెళ్ళి పొందుతున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి సామాజిక కోణంలో ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో ఆ సహకారం లభించట్లేదనే ఒక చర్చ అయితే ప్రభుత్వ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ డ్రగ్స్ నిర్మూలనకు ఏవైనా సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కోరుకుంటే దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో తయారు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే కొంతమంది హీరోలు ఆ వీడియోలు చేసి బయటికి ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ఇతరకు సంబంధించి ఆల్కహాల్కి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ, అమ్మాయిలకు సంబంధించిన విషయంలో, వేధింపులకు సంబంధించిన విషయంలో కానీ ఇలా సామాజిక కోణంలో ప్రతి సినిమాకి సంబంధించి రిలీజ్ చేసే ముందు ఒక వీడియోను టెలికాస్ట్ చేయడం, ఒక రీషూట్ చేసి ఇవ్వడం చేయాలనేది ఒక ప్రతిపాదనను సినిమా ఇండస్ట్రీ ముందు ప్రభుత్వం పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ది సేమ్ టైం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వీటికి కూడా కొంత ప్రచారం కోరుకుంటున్న నేపథ్యంలో వీటి విషయంలో సినిమా ఇండస్ట్రీని ఏమైనా ఉపయోగించుకోవచ్చు అనే దానిపైన కూడా ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. దీనిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం, మిగతా మంత్రులు ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నారు. మరొక 5 నిమిషాల్లో సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. ఇప్పటికే సినీ ప్రముఖులందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి వెళ్ళి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్న దానిపైన ఫైనల్గా వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటారు. ఓవరాల్గా ఒక గంట పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. పుష్పకు సంబంధించిన ఇష్యూకి సంబంధించిన జరిగినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ద్వారా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం బెనిఫిట్ షోలు, ఇతర సమస్యల పరిష్కారం ఇదే మంచి అవకాశం అంటూ కూడా సినిమా ఇండస్ట్రీ భావిస్తూ ఉంది. ఇలా ఈ అన్ని అంశాల నేపథ్యంలో కూడా అటు సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఈ యొక్క మీటింగ్ని అరేంజ్ చేసుకున్నారు. ఈ మీటింగ్లో ఖచ్చితంగా గద్దర్ అవార్డులతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పష్టంగా హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇక్కడ సినిమా షూటింగ్లకు అవకాశం కల్పించే దానిపైన సంబంధించి కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా, ఒక అప్లికేషన్ ద్వారా అన్ని పర్మిషన్లు అనే విధానాన్ని సినిమాటోగ్రఫీ శాఖ తీసుకురాబోతుంది. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా సినీ ప్రముఖులు, ప్రభుత్వం ఐక్యంగా ఉన్నాము, ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టలేదు, సినిమా ఇండస్ట్రీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుందని ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశంగా చెప్పుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ మీటింగ్ అయితే ఒక చర్చకు దారితీసింది. ఈ అంశాన్ని కూడా కోమటిరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్కు సినీ పరిశ్రమ రావడంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా కృషి చేశారు. అందువల్లనే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ దేశవ్యాప్తంగా పేరుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటూ కూడా మంత్రి చెప్తున్నారు. ఇలా సంబంధించి కాంగ్రెస్ ఇప్పటివరకు చేసింది సినిమా ఇండస్ట్రీకి ఏంటనే దానిపైన కూడా ఈరోజు మాట్లాడే అవకాశం ఉంది. క్లియర్గా సంబంధించి అన్ని అంశాలను కులంకషంగా చర్చించి ఇప్పటివరకు జరుగుతున్న ఏవైతే వివాదం ఉందో పుష్పకు సంబంధించి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం, ఈ చర్చను ఇంతవరకు క్లోజ్ చేసే విధంగా ఈరోజు నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది.